శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందీశ్వరుణ్ణి దర్శించుకుంటాం. కొందరు నంది 2 కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలను చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకు అంత ప్రాముఖ్యత కాదంటోంది ఆయన చరిత్ర. ఈ కార్తీక మాసం సందర్భాన ఒకసారి ఆ నందీశ్వరుని తలుచుకుందాం. పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవారు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా కూడా పిల్లలు లేకపోవడం అనేది ఆయనకు ఎంతో లోటుగా ఉండేది. ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగేందుకు ఆ పరమేశ్వరుని కోసం తపస్సు చేయసాగాడు. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోయాయి, ఎండావానలు వచ్చిపోయాయి. కానీ శిలాదుని తపస్సు మాత్రం ఆగలేదు. అతను ఒంటి నిండా చెదలు పట్టినా సరే నిష్ఠ ఏమాత్రం తగ్గలేదు. ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమశివుడు. నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు శిలాదుడు. అతని భక్తికి పరవశించిన పరమేశ్వరుడు తదాస్తు అంటూ వరాన్ని ఇస్తాడు. ఆ వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలునికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు శిలాదుడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. బాలుని జననం లాగానే అతని మీద కూడా అసాధారణంగానే ఉండేది. పసివాడకుండానే సకల వేదాలన్నీ ఔపోసి పట్టేశాడు. ఇలా ఉండగా ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న ఆ పిల్లాన్ని చూసి మురిసిపోయారు. అతను తమకి చేసిన అతిథి సత్కారాలకు పరవశించిపోయారు. వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించిపోయి ఒక్క నిమిషం ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి ఆ సమయంలో అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్నాడు శిలాదుడు. భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారణలో మునిగిపోయాడు. కానీ నంది ఏమాత్రం తొనకలేదు, బెనకలేదు. శివుని అనుగ్రహంతో పుట్టిన వాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అంటూ శివుని కోసం తపస్సు మొదలుపెట్టాడు నంది. నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు. శివయ్యని చూసిన నందికి నోట మాట రాలేదు. ఆయన పాదాల చెంత ఉండే అదృష్టం లభిస్తే ఎంత బాగుండో కదా అనుకున్నాడు. అందుకే అతని ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో కాకుండా అచిరకాలం నీ చెంత ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని శివుని వేడుకున్నాడు నంది. అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివునికి కూడా సంతోషమే కదా. అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు శివుడు. ఆనాటి నుంచి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకుంటూ ఆయన ప్రమదగణాలలో ముఖ్యునిగా కైలాసానికి రక్షణను అందిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు నంది. శివునికి సంబంధించిన చాలా గాథలలో నంది ప్రసక్తి ఉంటుంది. వాటిల్లో శివుని పట్ల నందికి ఉన్న స్వామి భక్తి, దీక్ష కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు క్షీరసాగర మదనంలో హలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుంచి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషయాన్ని మింగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో కొద్దిపాటి విషం కింద ఒలికిందట. అప్పుడు శివుని చెంత ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు. మహాదేవతలే హలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని స్వీకరించాడు. నిశ్చింతగా నిల్చున్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తాం మనందరం. తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగిన వానిగా, జ్ఞానిగా, ప్రథమ గురువులలో ఒకరిగా భావిస్తారు. శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవగుడి, మైసూర్ వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాటిలో కూడా లేపాక్షి, మహానంది వంటి క్షేత్రాలలో నందీశ్వరుని ప్రధానత కనిపిస్తుంది. శివుడున్నంతకాలం ఆయన భక్తుడైన బసవన్నకు కూడా ఏ లోటు ఉండదు కదా. ఓం నమః శివాయ.